గుడ్ ఆఫ్టర్నూన్ క్రాంతి గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్, ఇప్పుడే మనం చూస్తున్నాం వరల్డ్ లో అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు, మన జీడిపి నెంబర్స్ వచ్చాయి, చాలా పాజిటివ్ గా ఉన్నాయి. మార్కెట్ మండే రోజున ఏదో పాజిటివ్ కిక్ స్టార్ట్ అవుతుంది అనుకుంటున్న ఈ టైంలో ఇజ్రాయెల్ ఇరాన్ వార్ అండ్ దాని క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ దుబాయ్ మీద పడడం, అంటే ఒక్కసారిగా వరల్డ్ అంతా షేక్ అయిపోయిన సిచ్యుయేషన్ మనం లాస్ట్ 2 days నుంచి చూస్తున్నాం. మండే రోజున మన మార్కెట్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అనేది ఏ ఇద్దరిని కదిపినా దాని గురించే డిస్కషన్ అయితే ఉంది. సో ఎలా చూస్తున్నారు సార్ ఈ సిచ్యుయేషన్స్ అన్ని కూడా? అంటే రేపు ఒక్క రోజునే కాదు, ఓవరాల్ గా ఈ ఇంపాక్ట్, ఈ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అనేది మన మార్కెట్స్ మీద ఎంత వెయిటేజ్ చూపించే ప్రభావం ఉంది? డెఫినెట్ గా సాయి గారు, గుడ్ ఆఫ్టర్నూన్. ప్రస్తుతం మిడిల్ ఈస్ట్ లో ఉన్నటువంటి జియో పొలిటికల్ క్రైసిస్ అండ్ ఎస్కలేషన్స్ అనేవి డెఫినెట్ గా ఇండియన్ మార్కెట్ మీద ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అనేది చూపించడానికి అవకాశం ఉంది. కానీ బై అండ్ లార్జ్ మనకి డొమెస్టిక్ పరంగా చూసినట్లయితే ట్రేడ్ పరంగా ఏ రకంగా నెక్స్ట్ ఫ్యూ డేస్ లో ఇంపాక్ట్ ఉంటుందో చూడాలి. ఎందుకంటే యుఏఈ అనేది మనకి వన్ ఆఫ్ ద కీ ట్రేడింగ్ పార్ట్నర్. అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం ఇరాన్ నుంచి కూడా మనకి ఆయిల్ ఇంపోర్ట్స్ అనేవి ఉండటం మనం చూస్తున్నాం. నెక్స్ట్ ఆల్సో మన యొక్క అగ్రికల్చరల్ ప్రొడక్ట్ ఎక్స్పోర్ట్స్ కూడా ఇరాన్ తో వీ హ్యావ్ ఏ లింకేజ్. అండ్ అగైన్ అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం మనం ఏదైతే ఈ చాబర్ పోర్టు మన ఇండియన్ గవర్నమెంట్ ఏదైతే ప్రపోజ్డ్ గా చాబర్ పోర్ట్ ని డెవలప్ చేయాలనుకున్నామో అటువంటి ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఇరాన్ లో ఉండటం జరిగింది. బై అండ్ లార్జ్ ఎప్పుడైనా జియో పొలిటికల్ ఎస్కలేషన్స్ కనుక ఇట్లా వార్ రూపంలో కనుక ఎరప్ట్ అయితే కనుక దాని యొక్క ఇంపాక్ట్ అనేది ఇమ్మీడియట్ గా మార్కెట్ సెంటిమెంట్ మీద నెగిటివ్ గా ఉండటం మనం చూస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే మార్కెట్స్ కి ఒక అడ్వాంటేజ్ కానీ ఒక పరిస్థితి కనుక చూసినట్లయితే లాస్ట్ 5 years నుంచి మనం చూసినట్లయితే ఫస్ట్ టైం యుక్రెయిన్ మరియు రష్యన్ వార్ స్టార్ట్ అయినప్పుడు కూడా మార్కెట్స్ లో ఇటువంటి ఒక షేకినెస్ ఉండటం మనం చూసాం. మార్కెట్స్ ఆ టైంలో 5 years బ్యాక్ నిఫ్టీ కనుక లెవెల్ చూసినట్లయితే 22,000 బిలోకి 20,000 బిలోకి కూడా ఒక 1 week లో రావటం మనం చూస్తున్నాం. తర్వాత ఇప్పుడు మనం చూసినట్లయితే యుక్రెయిన్ అండ్ రష్యా వార్ ఆల్మోస్ట్ ఆల్ 4 years నుంచి 5 years కి రావటం మనం చూస్తున్నాం. అంటే ఈ 5 years నుంచి ప్రతిరోజు అక్కడ ఏదో ఒక వార్ జోన్ లో ఉండటం మనం చూస్తున్నాం. అంటే మార్కెట్ స్లోగా వార్ అనే దాన్ని అబ్జార్బ్ చేసుకుంది. నెక్స్ట్ ఆ టైంలోనే ఈ 5 years లో మనం మార్కెట్ మూమెంట్స్ కూడా ఏ రకంగా ఉన్నాయో చూసాం. అదే రకంగా మనం చూసినట్లయితే ఇజ్రాయెల్ మరియు ఏదైతే గాజా స్ట్రిప్ మీద జరిగిందో మిడిల్ ఈస్ట్ లో ఏ రకంగా మనం వార్ చూసాం. అంతేకాకుండా ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ మళ్ళీ మిడిల్ ఈస్ట్ లో టెన్షన్స్ కూడా మార్కెట్ చూడటం జరిగింది. తర్వాత మార్కెట్స్ గ్రాడ్యువల్ గా రికవర్ అయింది. కానీ ఇప్పుడున్న పరిస్థితి కనుక చూస్తే ఇట్స్ ఎ కంప్లీట్ మిడిల్ ఈస్ట్ అనేది కంప్లీట్ టర్మాయిల్ లో ఉంది. ఎవరైతే యుఎస్ ట్రేడింగ్ పార్ట్నర్స్ ఉన్నటువంటి అరబ్ వరల్డ్ కంట్రీస్ ఉన్నారో, యుఏఈ కానీ, అది బెహ్రెయిన్ కానీ, మరియు మిడిల్ ఈస్ట్ లో ఉన్నటువంటి మెయిన్ కంట్రీస్ అన్నిటి ఇంక్లూడింగ్ సౌదీ అరేబియా కూడా చూసినట్లయితే ఇదంతా ఆయిల్ హబ్ అన్నమాట. సో మనకి ప్రస్తుతానికి మనం చూసినట్లయితే క్రూడ్ ఆయిల్ ఈ రోజు మనకి 5% అరౌండ్ అప్ ఉంటుంది. యాజ్ లాంగ్ యాజ్ క్రూడ్ ఆయిల్ కనుక మనకి $80 per barrel కి కిందకు ఉంటే కనుక ఇండియన్ ఎకానమీ మీద ప్రస్తుతం మీడియం టు షార్ట్ టర్మ్ లో ఈ యొక్క వారు జియో పొలిటికల్ ఎస్కలేషన్ ఇంపాక్ట్ అనేది నెగిటివ్ గా ఉన్నప్పటికీ బట్ క్రూడ్ ఆయిల్ కనుక ఈ $80 per barrel లో కనుక ఉంటే కనుక మన యొక్క ఇన్ఫ్లేషన్ మీద కానీ, మానిటరీ పాలసీ మీద కానీ, నెక్స్ట్ జీడిపి డేటా కూడా పాజిటివ్ గా వచ్చింది. ఇన్ఫ్లేషన్ కనుక పెరగకుండా ఉంటే కనుక అది మన ఇండియన్ మార్కెట్స్ కి చాలా పాజిటివ్ గానే ఉండడానికి అవకాశం ఉంది. ప్రస్తుతం మనం చూడాల్సిన ఇమ్మీడియట్ అంశం ఏంటంటే ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ యొక్క బిహేవియర్ ఏ రకంగా ఉంటుందో మనం చూడాలి. సో ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ మనం చూస్తే కనుక కంటిన్యూస్ గా సెల్లర్స్ గానే ఉంటున్నారు, అప్పుడప్పుడు బయింగ్ కూడా వస్తుంది. సో ఈ సెల్లింగ్ ఆగిపోయి బయింగ్ దిశగా కనుక ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ వస్తే ఇండియన్ మార్కెట్స్ చాలా బెటర్ ప్లేస్ లోనే ఉన్నాయి కంపేరిటివ్లీ అదర్ మార్కెట్స్. ప్రస్తుతం మనం 2 things ని మనం చూడాలి. ఒకటి, క్రూడ్ ఆయిల్ ఏ రకంగా బిహేవ్ చేస్తుందో, దట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ క్రూషియల్. సెకండ్ వన్ ఈజ్ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ యొక్క ఇన్వెస్టింగ్ ప్యాటర్న్స్ ఏ రకంగా ఉంటున్నాయో అది. నెక్స్ట్, రూపీ ఏ రకంగా బిహేవ్ చేస్తుంది ఈ వీక్ అనేది చాలా ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ కింద మనం చూడాలి. ఇన్ కేస్ క్రూడ్ ఆయిల్ కనుక ఏదన్నా స్ట్రాంగ్ ఈ సప్లై చైన్ డిస్ట్రప్షన్స్ కనుక ఈ వార్ ద్వారా డిస్టర్బ్ అయ్యి క్రూడ్ ఆయిల్ కనుక ఏదైనా $80 per barrel మించి కనుక లాస్ట్ టైం మనం ఇజ్రాయెల్ మరియు
గాజా స్ట్రిప్ లో మనం చూసినట్లయితే అక్కడ ఏదైతే టెన్షన్స్ కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ పెరిగినప్పుడు క్రూడ్ ఆయిల్ $100 పర్ బ్యారెల్ దిశగా వెళ్ళటం జరిగింది. సో ఈసారి కూడా $100 పర్ బ్యారెల్ దిశగా వెళ్తే కనుక మనకి మీడియం టు షార్ట్ టర్మ్ లో చాలా మన ఇండియన్ ఎకానమీ మార్కెట్స్ మీద చాలా నెగిటివ్ ఇంపాక్ట్ అనేది చూపించడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మనకి గ్రాడ్యువల్ గా మనం రష్యన్ ఆయిల్ ఇంపోర్ట్స్ ని చాలా తగ్గించడం జరిగింది గవర్నమెంట్ కూడా క్లియర్ కట్ గా. అందుకే మనకి రీసెంట్ గా ట్రేడ్ డీల్ కూడా యుఎస్ తో అవటం మనం చూస్తున్నాం. అదే ఒక పాజిటివ్ గా మార్కెట్ కి ఉపయోగపడింది. సో క్రూడ్ ఆయిల్ అనేది జోకర్ ఇన్ ద ప్యాక్ కింద ప్రస్తుతం చూడాలి. క్రూడ్ ఆయిల్ ఏదైనా $80 నుంచి పెరగటం $100 కనుక వెళ్తే కనుక ఇండియన్ మార్కెట్స్ మీద చాలా నెగిటివ్ గా దీని యొక్క ఇంపాక్ట్ అనేది ఉండబోతుంది. బట్ బై అండ్ లార్జ్ ప్రస్తుతానికి నిఫ్టీ 24,800 25,000 లెవెల్ ని చాలా క్రూషియల్ సపోర్ట్ జోన్ ఇది మార్కెట్స్ కి. ఈ లెవెల్ ని ప్రస్తుతం మీడియం టు షార్ట్ టర్మ్ లో మనం చూడాలి. సార్ ఒకటి, దుబాయ్ వరల్డ్ లో అంటే ప్రపంచం ఎటుపోయినా సరే దుబాయ్ అనేది ఒక మేజర్ హబ్, అది ఫైనాన్షియల్ హబ్, అది సేఫ్టీకి సెక్యూరిటీకి అసలు ఇక తిరుగు లేదు అని అనుకున్న దుబాయ్ కూడా ఈరోజు నిన్న హిట్ అవ్వడం చూసాం. అంటే దుబాయ్లో ఉన్న వాళ్ళు కూడా, మీరు రెగ్యులర్ గా దుబాయ్కి వెళ్తూ ఉంటారు అండ్ మీకు కూడా మంచి సర్కిల్ ఉంది అక్కడ. సో వాళ్ళ ఫీడ్బ్యాక్ ఎలా ఉంది సార్? అంటే ఇంతవరకు ఎప్పుడు ఇలాంటి సినారియో దుబాయ్లో ఇలా జరుగుతుందని ఎవరు కల్లో కూడా ఊహించి ఉండరు. అంటే ఇది ఓవరాల్ గా మార్కెట్స్ అంటే రియల్ ఎస్టేట్ అనుకోవచ్చు, ఆర్ఎల్స్ డిఫరెంట్ అరబ్ తో మనకున్న ఈ సత్సంబంధాలు అనుకోవచ్చు, యుఏఈ అనుకోవచ్చు, వీటన్నిటి మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండే ఛాన్స్ ఉందండి? ఒకటి సాయి, ఎప్పుడైనా మనం ఫినాన్షియల్ హిస్టరీ కనుక చూసినట్లయితే కనుక లాస్ట్ 100 years 150 years వార్ జోన్ హిస్టరీ కనుక చూసినట్లయితే ఎప్పుడైనా వార్స్ ఈ రకంగా ఎరప్ట్ అయినప్పుడు, నెక్స్ట్ జియో పొలిటికల్ ఎస్కలేషన్స్ ఎరప్ట్ అయినప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఫినాన్షియల్ సెంటర్స్ అనేవి అటాక్ అవుతాయి. మనం చూసినట్లయితే September 11 అటాక్స్ కూడా చూసినట్లయితే న్యూయార్క్ లోని ట్విన్ టవర్స్, WTO టవర్స్ మీద అటాక్ అనేది జరిగింది. ఆ రకంగా వరల్డ్ హిస్టరీ కనుక చూస్తే ఎప్పుడైనా సరే ఏదైతే ఈ జియో పొలిటికల్ ఎస్కలేషన్స్ ఎరప్ట్ అయినప్పుడు ఫినాన్షియల్ సెంటర్స్ అనేవి ప్రథమంగా అటాక్ అవుతాయి. మనం అది ఇండియాలో కనుక చూసినట్లయితే ఎప్పుడైతే తాజ్ మీద అటాక్స్ జరిగినాయో, సో ఫినాన్షియల్ సెంటర్ బాంబే, ఎప్పుడైనా ఇటువంటి అటాక్స్ అనేవి వార్స్ జరిగినప్పుడు ఫినాన్షియల్ సెంటర్స్ నార్మల్గా టార్గెట్ అవుతాయి. లాస్ట్ 20-25 years లో కనుక చూసినట్లయితే మిడిల్ ఈస్ట్ లో యుఏఈ, దట్ ఈస్ దుబాయ్ ఎస్పెషల్లీ ఒక ప్రామినెంట్ సిటీ కింద మనం డెవలప్ అవడం మనం చూస్తున్నాం. నెక్స్ట్ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ FPIs కూడా దుబాయ్ నుంచి కూడా రిజిస్ట్రేషన్స్ పెరిగి ఒక ఫైనాన్షియల్ హబ్ కింద లాస్ట్ ఫ్యూ ఇయర్స్ లో దుబాయ్ ఎమర్జ్ అవడం మనం చూస్తున్నాం. సో ప్రస్తుతం చూస్తే కనుక దుబాయ్ ఈజ్ పొజిషన్డ్ యాజ్ వన్ ఆఫ్ ద సేఫెస్ట్ సిటీ ఇన్ ద వరల్డ్. నెక్స్ట్ లాస్ట్ 10 years మనం చూసినట్లయితే ఎస్పెషల్లీ కోవిడ్ తర్వాత దుబాయ్లో రియల్ ఎస్టేట్ మార్కెట్ అనేది చాలా స్ట్రాంగ్ గా పైకి వెళ్ళటం, ధరలు పెరగటం, డెవలప్ అవడం మనం చూస్తున్నాం. ప్రస్తుతం అయితే ఈ అటాక్ అనేది దుబాయ్ ఎస్పెషల్లీ ఏదైతే దుబాయ్లో ఉన్నటువంటి ఐకానిక్ దుబాయ్ ఎయిర్పోర్ట్ కానీ, పామ్ జుమరియా కానీ, మెరీనా కానీ, ఈ ప్లేసెస్ ఏదైతే ఉన్నాయో ఇవి ఒక ప్రామినెంట్ ప్లేసెస్ అన్నమాట. వీటి మీద అటాక్ కి రావటం అనేది సిటిజన్స్ కానీ అక్కడ ఉన్న లోకలైట్స్ కానీ ఒక షాక్ గానే ప్రస్తుతం చూడాలి. నెక్స్ట్ ఫ్యూ మంత్స్ లో దుబాయ్ లో రియల్ ఎస్టేట్ ప్రైసెస్ ఏ రకంగా ఉంటాయో కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దుబాయ్ ని మీరు చెప్పినట్లే ఒక సేఫ్ ప్లేస్ కింద ప్రతి ఒక్కళ్ళు పర్సీవ్ చేస్తారు. ఇది చాలా అన్ఎక్స్పెక్టెడ్ అండ్ అన్వారంటెడ్ ఆన్ దుబాయ్. సో అంటే ప్రస్తుతం ఈ ఎగ్జాంపుల్ నుంచి తీసుకోవాల్సిన, ఈ ఇలస్ట్రేషన్ నుంచి తీసుకోవాల్సిన అవసరం ఏంటంటే ప్రతిదీ సేఫ్ గా పర్సీవ్ చేయడానికి పనికిరాదు. ఎవ్రీబడి వనరబుల్ ఫర్ వెన్ ఎవర్ దీస్ కైండ్ ఆఫ్ జియో పొలిటికల్ ఎస్కలేషన్స్ కనుక పెరిగినట్లయితే. ఏది శాశ్వతం కాదు అనేది ఏదో మన పురాణాల్లో చెప్పినట్టు, వాటిలో చెప్పినట్టు ఇక్కడ కూడా ఆ థియరీని ఇక్కడ వర్కౌట్ చేయాల్సిన, ఇక్కడ అప్లై చేయాల్సినట్టుగా అనిపిస్తుంది. డెఫినెట్ గా సాయి, నథింగ్. ఎందుకంటే దుబాయ్ పీపుల్, ఐ వాజ్ స్పీకింగ్ టు వన్ ఆఫ్ అవర్ క్లయింట్ ఈ రోజు మార్నింగ్, దే ఆర్ ఇన్ షాక్. అంటే వాళ్ళు దుబాయ్ లో ఒకసారి ఎంటర్ అయితే దే ఫీల్ లాట్ ఆఫ్ సేఫ్ అన్నమాట. బట్ కానీ ఏంటంటే ఇటువంటి ఈవెన్ వాళ్ళ ఇంటి మీద ఇటువంటి అటాక్లు జరగపోయినప్పటికీ బట్ ఇట్ క్రియేట్ సమ్ కైండ్ ఆఫ్ అప్రహెన్షన్ అండ్ టెన్షన్ అన్నమాట. ఇట్ క్రియేట్స్ అన్నెసరీ యాంగ్జైటీ.
ఎగ్జాక్ట్లీ. సార్ ఇంకొకటి ఇప్పుడు ఇరాన్ రిటాలియేట్ చేస్తుందా? ఎందుకంటే వాళ్ళ లీడర్ చనిపోయారు. వాళ్ళ లీడర్‌ని వీళ్ళు చంపేశారు. ఇంకా ఎవరు తప్పు, ఎవరు తప్పు అన్న సంగతి పక్కన పెడితే, ఒకవేళ ఇరాన్ గనక రిటాలియేట్ చేస్తామని చెప్పి చెప్తోంది. ఒకవేళ చేస్తే దాని ఇంపాక్ట్ ఉంటుందా? ఎందుకంటే పరోక్షంగా ఏంటంటే మనం మీరన్నట్టు ఇప్పుడు ఇరాన్‌కి మనం రైస్ గానీ, టీ కొద్దిగా ఎలక్ట్రిక్ మెషినరీ, ఫార్మా ఇవన్నీ కూడా మనం సప్లై చేస్తూ ఉంటాం మన దగ్గర నుంచి. సో, దీని ఇమ్మీడియేట్ ఎఫెక్ట్ ఏదన్నా రైస్ మీద గానీ, టీ రిలేటెడ్ స్టాక్స్ మీద అంటే మనం పడే అవకాశం ఉంటుందా కొద్దో గొప్పో? సాయి గారు ఇవి గనక చూసినట్లయితే ఒకటి టీ గానీ లేకపోతే రైస్ గానీ మనం బై అండ్ లార్జ్ మన ట్రేడ్ ఏంటంటే అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అనమాట. యాహ్! ఎగ్జాక్ట్‌లీ. సో అగ్రికల్చర్ $1.2 బిలియన్ ప్రొడక్ట్స్ బాస్మతి రైస్ అని ఇప్పుడే చదువుతున్నాను నేను. సో అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కాబట్టి అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ని నార్మల్ గా ఫుడ్ ప్రొడక్ట్స్ ని వార్ రన్ అవుతున్నప్పటికీ వాటి మీద రిస్ట్రిక్షన్స్ పెట్టడం తక్కువగా ఉంటుంది. సో నెక్స్ట్ $1.5 బిలియన్ కాబట్టి పెద్ద మన ఇండియన్ ఎకానమీ మీద పెద్ద ఇంపాక్ట్ అనేది ఉండకపోవచ్చు. నెక్స్ట్ మనం చూడాల్సిన అంశం ఏంటంటే ప్రస్తుతం చూడాల్సిన అంశం ఈ జియో పొలిటికల్ ఎస్కలేషన్స్ తో మెజారిటీ ఆఫ్ ద 80% ఆఫ్ ద క్రూడ్ విల్ బి మూవింగ్ త్రూ ఇరాన్ సీవేస్ నుంచి మూవ్ అవుతూ ఉంటుంది. సో ప్రస్తుతానికి వరల్డ్ లో లార్జెస్ట్ కన్జ్యూమర్స్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ ఫస్ట్ ఈజ్ చైనా, దెన్ సెకండ్ ఈజ్ ఇండియా. సో క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కనుక పెరిగినట్లయితే దాని యొక్క ఇంపాక్ట్ లార్జెస్ట్ కన్జ్యూమర్స్ అయినటువంటి చైనా మీద, ఇండియా మీద డెఫినెట్ గా ఇంపాక్ట్ అవుతుంది. సో ఈ వార్ అనేది జస్ట్ ఒక ఎంత క్విక్ గా ఎండ్ అవుతుంది, ఇది ఏదైనా ప్రొలాంగ్డ్ వార్ కింద ఉంటే కనుక డెఫినెట్ గా ఇండియన్ ఎకానమీ మీద ఒక నెగిటివ్ ఇంపాక్టే ఉండటానికి అవకాశం ఉంది. మనం ప్రస్తుతం చూడాల్సింది క్రూడ్ ఆయిల్ కనుక కంట్రోల్లో గనక ఉంటే గనక ఇంపాక్ట్ అనేది తక్కువగా ఉంటుంది. క్రూడ్ ఆయిల్ పెరిగితే గనక వన్ ఆఫ్ ద మనం రీసెంట్ గా బెనిఫిట్ అయిన పాయింట్ ఏంటంటే లాస్ట్ ఫ్యూ ఇయర్స్ లో గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ చాలా స్టేబుల్ గా $60-70 బ్యారెల్ లో ఉండటం మన ఇండియన్ ఎకానమీకి చాలా అడ్వాంటేజ్ అనమాట. మనం చూసినట్లయితే సాయి గారు మనం గుర్తుపెట్టుకుంటే 2007 లో క్రూడ్ ఆయిల్ వాజ్ అట్ $147 per barrel వెళ్ళటం మనం చూస్తున్నాం. నెక్స్ట్ ఆ టైంలో పెద్ద రీసెర్చ్ హౌసెస్ లాంటి గోల్డ్మాన్ సాక్స్ ఇవన్నీ $250 per barrel క్రూడ్ ఆయిల్ వెళ్తుందంటే కంట్రేరియన్ టు ద పాపులర్ వ్యూ మనం కోవిడ్ టైంలో క్రూడ్ ఆయిల్ ఫ్యూచర్ జీరోకి వెళ్ళటం కూడా మనం చూసాం. సో అటువంటి సిచ్యువేషన్ లోనూ ప్రస్తుతానికైతే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ తక్కువగా ఉన్నంత కాలం మనం వరి అవ్వాల్సిన ఫ్యాక్టర్ అయితే ఏదీ లేదు. సో మేబీ ఇనిషియల్ గా అంటే ఈ నీజర్ రియాక్షన్ నేపథ్యంలో ఈ ఆయిల్ రిలేటెడ్ లైక్ క్రూడ్ ఆయిల్ రిలేటెడ్, పెయింట్ రిలేటెడ్ స్టాక్స్ అవనివ్వండి, లేదంటే అప్ స్ట్రీమ్ ఆయిల్ కంపెనీస్, లేదా క్రూడ్ మీద ఆధారపడిన కొద్ది గొప్ప టైర్ రిలేటెడ్ స్టాక్స్ వీటి మీద కొద్దిగా టెక్నికల్ గా ఆర్ఎల్సి నీజర్ రియాక్షన్ ఏమైనా ఉండే ఛాన్స్ ఉందా సార్? డెఫినెట్ గా సాయి గారు మీరు చెప్పినట్లే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్, ఓఎంసీస్, అంతేకాకుండా ఏవియేషన్ కంపెనీస్ కూడా, ఎందుకంటే ఫస్ట్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కనుక బాగా పెరిగినట్లయితే ఏవియేషన్ కంపెనీస్ మీద వాళ్ళ యొక్క మార్జిన్స్ మీద ఇంపాక్ట్ అవడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా సార్ ఇప్పుడే మీరు అన్నట్టు క్రూడ్ ఎఫెక్ట్ డిఫరెంట్ సెక్టార్స్ మీద పడుతుంది. పెయింట్ రిలేటెడ్ అనుకోవచ్చు, ఆర్ఎల్స్ టైర్ రిలేటెడ్ స్టాక్స్ మీద డిఫరెంట్ సెక్టార్స్ ఏవైతే క్రూడ్ ని బేస్ చేసుకుని బిజినెస్ చేస్తున్నాయో. అండ్ ఫైనల్ క్వశ్చన్ రిగార్డింగ్ గోల్డ్ ఇప్పటికే యాజ్ ఆఫ్ నౌ ఆల్మోస్ట్ $5,300 దగ్గర ఉంది. సిల్వర్ కూడా ఆల్మోస్ట్ $94 దగ్గర ఉంది. ఈ నీజర్ రియాక్షన్ ఖచ్చితంగా గోల్డ్ మీద కూడా ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఇమీడియట్ గా. అంటే అది సస్టైన్ అవుతుందా లేదా పక్కన పెడితే సంభవ్ ఇక్కడ నుంచి గోల్డ్ లో అండ్ సిల్వర్ లో మీరు ఎలాంటి ఇది చూస్తున్నారు సార్? అంటే నాకు తెలిసి, అంటే నేను అనుకుంటున్న నా పర్సనల్ అజంప్షన్, అంటే డిసగ్రీ విత్ మీ, డొనాల్డ్ ట్రంప్ ఉన్నంత కాలం గోల్డ్ అండ్ సిల్వర్ లో ఎవరు టు స్టే ఇన్వెస్టెడ్ అన్న థాట్ అయితే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఏ టైంలో ఎలాంటి డెసిషన్ తీసుకుంటాడో, ఏ కంట్రీ ప్రెసిడెంట్ ఎప్పుడు ఎత్తుకెళ్ళిపోతారో అన్న ఒక ఫ్యాక్టర్ అయితే వచ్చేసింది వరల్డ్ వైడ్. మీరు కరెక్ట్ గా చెప్పారు సాయి గారు. మనం ప్రస్తుతం చూసినట్లయితే గోల్డ్ ప్రైసెస్ లో మనం గోల్డ్ అండ్ సిల్వర్ లో నార్మల్ గా మనం పర్సీవ్ చేసేది ఏంటంటే గోల్డ్ అండ్ సిల్వర్ ఆర్ లో బీటా ఎసెట్ క్లాసెస్, ప్రిషియస్ మెటల్స్. నెక్స్ట్ ఒక సేఫ్ హెవెన్స్ కింద కూడా మనం వీటిని పర్సీవ్ చేయడం జరుగుతుంది. కానీ లాస్ట్ ఫ్యూ మంత్స్, అంటే లాస్ట్ 6 months ఎస్పెషల్లీ, అంతేకాకుండా లాస్ట్ 1-2 years కన్నా చూసినట్లయితే గోల్డ్ ప్రైసెస్ స్టడీగా పెరగటం, ఆల్ టైమ్ హై లెవెల్కి వెళ్ళటం. నెక్స్ట్ మనం సిల్వర్ లో ఏ రకమైనటువంటి హైట్ అండ్ వాలటాలిటీ చూసామో
మనం లాస్ట్ 1.5 monthలోనే సిల్వర్ ప్రైసెస్ డొమెస్టిక్ మార్కెట్లో 4 lakhs పైకి వెళ్ళి మళ్ళీ ఏ రకంగా క్రాష్ అయినాయో చూసాం. నేను ఇక్కడ కరెక్షన్ అనే వర్డ్ యూజ్ చేయలేదు, క్రాష్ అవటం మనం చూస్తున్నాం. సో ఇవి కూడా ఒక హై బీటా జోన్లోకి వెళ్ళిపోవడం మనం చూస్తున్నాం. నార్మల్గా సిల్వర్ అండ్ గోల్డ్లో మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఇవి లో బీటా ఎసెట్ క్లాసెస్, చాలా స్టడీగా ఉంటాయి. ఎవరైతే ఇన్వెస్టర్స్కి వాలటాలిటీ వద్దంటారో అటువంటి అప్పుడు సిల్వర్ అండ్ గోల్డ్లోకి ఇన్వెస్ట్ చేయండి అని చెప్తాం. కానీ ఏంటంటే ప్రస్తుతం అయితే సిల్వర్ అండ్ గోల్డ్లో వాలటాలిటీ అనేది ఎక్కువగా ఉంది. నెక్స్ట్ ఎప్పుడైతే ఈ జియో పొలిటికల్ ఎస్కలేషన్స్ రైజ్ అవుతాయో, వార్ న్యూస్ అనేది రైజ్ అవుతుందో, నార్మల్గా ఇన్వెస్టర్స్ ప్రస్తుతం అయితే నేను సేఫ్ హెవెన్ అన్న కానీ కొంచెం వాలటాలిటీ తక్కువ ఉండేటువంటి గోల్డ్లోకి రావడం మనం చూస్తున్నాం. సో ప్రస్తుతానికైతే గోల్డ్లో కరెక్షన్ వస్తుంది అని వెయిట్ చేసే వాళ్ళకి ఇది ఒక డిసప్పాయింట్మెంట్ న్యూసే. ఎందుకంటే ఈ జియో పొలిటికల్ ఎస్కలేషన్స్ కనుక రైజ్ అయితే కనుక గోల్డ్లో కరెక్షన్ అనేది తగ్గుతుంది, ఇక్కడి నుంచి పెరగడానికి అవకాశం ఉంది. మనం ఆ ర్యాలీ అనేది ఆల్రెడీ గోల్డ్ అండ్ సిల్వర్లో చూసాము, కానీ ప్రైసెస్లో ఇక్కడి నుంచి ఇంకా కొంచెం స్టెబిలిటీ రావడానికైతే ఈ జియో పొలిటికల్ ఎస్కలేషన్స్ అనేవి ఉపయోగపడతాయి సాయి గారు. కొంచెం బయింగ్ ఇంట్రెస్ట్ కూడా రావడానికి కూడా ఈ జియో పొలిటికల్ ఎస్కలేషన్స్ ఉపయోగపడతాయి. ఈ కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు ముందే గోల్డ్ అండ్ సిల్వర్ లో విపరీతమైన మన వాళ్ళకి బయింగ్ ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది. ఇప్పుడు ఈ వార్త బేస్ చేసుకుని ఏదో జరిగిపోతుంది ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అనేది బాగా కనిపిస్తుంది. అంటే యూ నేమ్ చిన్న ఇన్వెస్టర్ అంటే 10,000 రూపాయలు 20,000 రూపాయలు వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళ దగ్గర నుంచి 10 కోట్ల పోర్ట్ఫోలియో మెయింటైన్ చేస్తున్న వాళ్ళకి నేను చాలా మందితో మాట్లాడుతుంటే అందరూ మెజారిటీ ఆఫ్ ది జనాలు సిల్వర్ గోల్డ్ తప్ప అసలు వేరే అసెట్ క్లాస్ ఈక్విటీ గురించి మాట్లాడడానికి వాళ్ళు అంత ఇంట్రెస్ట్ కూడా చూపించాలి. ఎందుకంటే ఈక్విటీలో అంత కిక్ ఫ్యాక్టర్ రావట్లేదు, కానీ గోల్డ్ అండ్ సిల్వర్ లో కిక్ ఫ్యాక్టర్ బాగా కనిపిస్తుంది. అంటే సాయి గారు మీరు చెప్పారు, బట్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ ని క్విక్ ఫ్యాక్టర్ తో చూడకూడదు. ఓకే, దీస్ ఆర్ ఆల్ గోల్డ్ అండ్ సిల్వర్ లో దెర్ ఈస్ నో డివిడెంట్ ఈల్డ్ అనేది ఉండదు. అఫ్కోర్స్ సిల్వర్ లో చూసినట్లయితే ఇండస్ట్రియల్ యూసేజ్ అనేది ఎక్కువ ఉంటుంది, సిల్వర్ కి డిమాండ్ అనేది పెరిగింది. అంతేకాకుండా ఈ ఈటీఎఫ్స్ మరియు ఈ స్పెక్యులేటివ్ యాక్టివిటీ అనేది పెరగడంతో మనం హైయెస్ట్ వాలటాలిటీ అనేది సిల్వర్ లో చూడటం జరిగింది. కానీ ఈక్విటీస్ కనుక చూసినట్లయితే దెర్ ఈస్ అ బిజినెస్ యాక్టివిటీ. సిల్వర్ అండ్ గోల్డ్ ప్రైసెస్ బై అండ్ లార్జ్ డిమాండ్ అండ్ సప్లై మీద డిపెండ్ అయి ఉంటాయి. కానీ ఏంటంటే ఈక్విటీస్ ఆ కంపెనీస్ యొక్క క్యాష్ ఫ్లోస్ ఫండమెంటల్స్ ప్రకారం ఈక్విటీస్ మూవ్ అవుతాయి. బై అండ్ లార్జ్ లాంగ్ టర్మ్ లో చూసినట్లయితే లాస్ట్ 100 years హిస్టరీ కనుక చూసినట్లయితే ఈక్విటీస్ ఆల్వేస్ అవుట్ పర్ఫార్మ్స్ ఎనీ ఆఫ్ ద అదర్ ఎసెట్ క్లాసెస్ గా మనం చూడాలి. సార్ వన్ క్విక్ ఫైనల్, ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కి మీరు ఎలాంటి గైడెన్స్ ఇస్తారు సార్? ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఇంత హడావిడి వరల్డ్ వైడ్ క్రైసిస్ అంటే 2026 లో అసలు ముందు నుంచే అనుకున్నాం వార్ సినారియో, వార్ జోన్ లోకి ఎంటర్ అయ్యాం మనం. నెక్స్ట్ వరల్డ్ వార్ లాంటిది జరగబోతుంది. యుక్రెయిన్ పెద్దగా ఇనీషియల్ గా కొద్దిగా రిమార్క్ చూపించినా అది 4 ఏళ్ల నుంచి నడుస్తుంది కాబట్టి దాన్ని పెద్ద ఎవరు పట్టించుకోవట్లేదు. అంటే దీపావళికి టపాసులు పేల్చుకున్నట్టు అటు ఇటు పేల్చుకుంటూ ఉన్నారు ఎవరెవరికి ఆయుధాలు వచ్చినప్పుడు. బట్ ఇది మాత్రం కొద్దిగా, ఎందుకంటే రెండు టఫ్ ఫ్యాక్టర్సే కాబట్టి, టఫ్ దేశాలే కాబట్టి, అంటే అన్ప్రెడిక్టబుల్ దేశాలే కాబట్టి. సో ఫైనల్ గా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కి ఎలాంటి గైడెన్స్ ఇస్తారు సార్ క్రిస్ప్ గా? డెఫినెట్ గా సాయి గారు, ఇవి ఈ ఎస్కలేషన్స్ కనుక ఏ రకంగా రూపాంతరం చెందుతాయో మనం చూడాలి. ఎందుకంటే ఇప్పుడు దాకా ప్రస్తుతానికి మనం చైనా నుంచి ఎటువంటి స్టేట్మెంట్ వినలేదు మిడిల్ ఈస్ట్ ఎస్కలేషన్స్ గురించి. అంతేకాకుండా రష్యా నుంచి కూడా ఎటువంటి స్టేట్మెంట్స్ అయితే ప్రస్తుతానికి రాలేదు. బై అండ్ లార్జ్ ఈ చైనా ఇన్వాల్వ్మెంట్ అనేది, ఎందుకంటే రష్యాకి ఇరాన్కి ఒక స్ట్రాంగ్ బయలాటరల్ రిలేషన్స్ ఉన్నాయి. సో యాజ్ లాంగ్ యాజ్ చైనా ఇంటర్వెన్షన్ లేనంత వరకు ప్రస్తుతానికైతే ఈ వార్ అనేది జస్ట్ లిమిటెడ్ టు ద అరబ్ వరల్డ్, మిడిల్ ఈస్ట్కే లిమిట్ అవ్వడానికి అవకాశం ఉంది. ఏదన్నా చైనా నుంచి కానీ టర్కీ నుంచి కానీ ఏమైనా సపోర్టింగ్ హ్యాండ్స్ కనుక వచ్చినట్లయితే మళ్ళీ మనం చూడాలి ఏ రకంగా ఎరప్ట్ అవుతుందో. బట్ బై అండ్ లార్జ్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇండియన్ ఎకానమీ, ఇండియన్ కంపెనీస్ ఆర్ బై అండ్ లార్జ్, అవర్ డొమెస్టిక్ ఎకానమీ ఈజ్ క్వైట్ స్ట్రాంగ్, కన్జంప్షన్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంది. స్టిల్ మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెఫిషియన్సీస్ అనేది చాలా ఎక్కువగా ఉన్నాయి. సో అందువల్ల క్యాపెక్స్ బాగా స్పెండ్ అవడానికి ఇండియాలో ఇంకా అవకాశాలు ఉన్నాయి. అందువల్ల లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఎక్కడా వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఎండ్ ఆఫ్ ది డే మీరు ఇన్వెస్ట్ చేసిన కంపెనీకి
ప్రస్తుతం నడుస్తున్నటువంటి ఈ జియో పొలిటికల్ ఎస్కలేషన్స్ కి ఏమన్నా సంబంధాలు ఉన్నాయో చూసుకోండి. లేదు, ఈ కంపెనీస్ యొక్క పెర్ఫార్మెన్స్, ఎర్నింగ్స్ అవుట్లుక్ డిస్పైట్ ఆఫ్ దీస్ జియో పొలిటికల్ ఎస్కలేషన్స్ తో కలిపి ఏదన్నా కంపెనీ యొక్క క్యాష్ ఫ్లోస్ స్ట్రాంగ్ గా కనపడుతున్నాయి, ఎటువంటి ఇబ్బంది లేదనుకుంటే కనుక యూజ్ దీస్ డిప్స్ యాజ్ ఫర్ అక్యుములేటింగ్ దో స్టాక్స్ కిందనే చూడాలి. బై అండ్ లార్జ్ ఈక్విటీస్ డిస్పైట్ ఆఫ్ వార్ అండ్ డిస్పైట్ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ జియో పొలిటికల్ ఎస్కలేషన్స్, ఈక్విటీస్ లాంగ్ టర్మ్ లో మంచి పెర్ఫార్మెన్స్ చేస్తాయి. వెల్త్ క్రియేషన్ కింద ఉండటానికి ఈక్విటీస్ ఇన్వెస్టర్స్ కి హెల్ప్ చేస్తాయి. మీ ఏదైనా సెక్టార్స్ కానీ స్టాక్స్ కానీ రాడర్ లో పెట్టుకునేవి ఏమైనా ఉన్నాయా? అట్ ది ఎండ్ ఆఫ్ ది డే యాజ్ అ కామన్ ఇన్వెస్టర్ గా, యాజ్ అ కామన్ రీటైలర్ గా నా పాయింట్ అదే ఉంటుంది. సాయి గారు, మనం చూసినట్లయితే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ డొమెస్టిక్ సెంట్రిక్ సెక్టర్స్ ని చూడమని చెప్తాను. ప్రస్తుతం ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్ కనుక మనం చూసినట్లయితే చాలా డిప్రెస్డ్ వేలో ఉన్నాయి. ఈ స్టాక్స్ ఈ ర్యాలీస్ లాస్ట్ 3-4 ఇయర్స్ ర్యాలీస్ లో ఎక్కడ పార్టిసిపేట్ చేయలేదు. సో సెలెక్టివ్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్ ని ఇన్వెస్టర్స్ వారి యొక్క రాడార్ లో పెట్టుకోవచ్చు. నెక్స్ట్ డిఫెన్స్ స్టాక్స్ కనుక మనం చూసినట్లయితే, మనం జస్ట్ 5-10 ఇయర్స్ బ్యాక్ ఇండియాలో డిఫెన్స్ సెక్టర్ అనేదే లేదు. ప్రస్తుతం డిఫెన్స్ సెక్టర్ ఈజ్ వన్ ఆఫ్ ద కీ సెక్టర్ కింద లాస్ట్ 3-4 ఇయర్స్ పెర్ఫార్మెన్స్ కనుక చూస్తే డిఫెన్స్ సెక్టర్ అనేది బాగా అవుట్ పెర్ఫార్మెన్స్ చేస్తుంది. కొంచెం రీసెంట్ గా వచ్చిన కరెక్షన్స్ తో వాల్యుయేషన్స్ కొంచెం కరెక్ట్ అవటం మనం చూస్తున్నాం. సో డిఫెన్స్ సెక్టర్ ని కూడా ఇన్వెస్టర్స్ మీడియం టు లాంగ్ టర్మ్ లో డెఫినెట్ గా అక్యుములేట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా క్యాపిటల్ గూడ్స్ స్టాక్స్, ఇటువంటి టైంలో క్యాపిటల్ గూడ్స్ స్టాక్స్, అంతేకాకుండా మనకి ఈ డేటా సెంటర్ థీమ్, సెమీ కండక్టర్ థీమ్ అనేది పెరుగుతుంది కాబట్టి పవర్ కి బాగా డిమాండ్ రావడానికి అవకాశం ఉంది. సో పవర్ ఎక్విప్మెంట్ స్టాక్స్ ఏదైతే ఉన్నాయో అటువంటి స్టాక్స్ లో కూడా ఎటువంటి కరెక్షన్ వచ్చినా ఇన్వెస్టర్స్ ఈ డౌన్ ఫాల్ లో ఆ స్టాక్స్ ని అక్యుములేట్ చేసుకోవచ్చు, ఈ సెక్టర్స్ లో ఉన్న స్టాక్స్ ని. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. అడిగిన వెంటనే మీ టైం ఇచ్చారు ఈ బిజీ షెడ్యూల్ లో కూడా. థ్యాంక్ యూ వన్స్ అగైన్ క్రాంతి గారు. థ్యాంక్ యూ సాయి గారు, ఆల్వేస్ మై